పెద్దపల్లి జిల్లా రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగింది. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదన్న కేంద్ర హోంశాఖ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని పెద్దపల్లి రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. తెలంగాణకు రాజ్యాంగబద్ధ హక్కని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చర్యలను వెంటనే చేపట్టాలని, రైల్వేలను ప్రైవేట్ సంస్థలకు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని, దీనివలన దేశంలో సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట నుంచి కోచ్ ఫ్యాక్టరీ సాధన కమిటీ బయలుదేరింది. దీని గురించి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ స్థాపించాలని చెప్పేసి 2 సార్లు కూడా మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరియు పివి నరసింహ గారు ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు వరంగల్కి ఇచ్చింది. కానీ అన్యోన్య కారణాల వలన పంజాబ్లో అవకతవకలు అల్లకల్లం అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినారు కపుర్తల్లో. మరి 2వసారి రాజీవ్ గాంధీ అయినప్పుడు కూడా మనకు వరంగల్కి శాంక్షన్ అయింది. అది దాన్ని కూడా మళ్ళీ ఏం చేశారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ వచ్చింది, మనకు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ దక్కుందని చెప్పేసి తీసుకెళ్ళి మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఇచ్చారు. కానీ 3వసారి మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు కమిటీ వాళ్ళందరూ అన్ని పార్టీల వారు కూర్చుండబట్టి మీ రాష్ట్రానికి ఏం కావాలా, ఆంధ్రాకి ఏం కావాలా, తెలంగాణకి ఏం కావాలని అడిగినప్పుడు దాంట్లో మెయిన్గా ఈ కోచ్ ఫ్యాక్టరీ గురించి మరియు డివిజనల్ గురించి, కాజీపేట డివిజనల్ గురించి అని చెప్పేసి ఆ మీటింగ్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అనేది 4.5 దశాబ్దాల నుండి పోరాటాలు చేస్తున్నాం. పోరాటాల్లో భాగంగా గతంలో కూడా 2 సార్లు శాంక్షన్ అయ్యి మరి వేరే దిక్కు కపుర్తల పంజాబ్కు, ఒకసారి ఉత్తరప్రదేశ్ తరలించడం జరిగింది. ప్రజల ఒత్తిడి, ఆకాంక్షల ఒత్తిడి మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇది రూపొందించడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ రూపొందించినటువంటి చట్టం, రాజ్యాంగ చట్టం మీద ప్రమాణం చేసి మరి ఈ చట్టాన్ని రూపొందించింది ఏకపక్షంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం. ఇంకెప్పుడు కూడా అక్కడ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదు, స్థాపించబోము అని హోంశాఖ అధికారికంగా పత్రికా ప్రకటన చేయడం జరిగింది. దీన్ని చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. ఏకపక్షంగా క్యాన్సల్ చేసే అధికారం ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాజీపేట సాధన కమిటీ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఢిల్లీలో 5 తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ ప్రోగ్రాంలో పెద్దలందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రైలు మార్గంలో కాజీపేట అనేది తెలంగాణకు ఒక గుండెకాయ లెక్క పనిచేస్తుంది. వివిధ ప్రాంతాలకు రైలు మార్గం అనేది అది ప్రజలను చేరవేసే ఒక దిశగా ప్రయత్నం చేస్తుంటే, గతంలో వచ్చినటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీని కొంతమంది స్వయ ప్రయోజనాల గురించి దాన్ని అక్కంచెలి పంజాబ్కు మార్చడం జరిగింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉద్యమాలు చేసి సాధించుకున్నాం కాబట్టి, తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి అదే రీతిలో ప్రజలందరూ కూడా ఇది ఒక రైల్వే ఎంప్లాయీస్ కాకుండా ఇది ప్రజలందరికీ కావాల్సిన విషయం కాబట్టి అందరూ ఐక్యమత్యంతో పోరాటం చేసి ఈ ఢిల్లీలో ఏప్రిల్ 5 తారీఖులో జరిగే జంతర్ మంతర్ జరిగే ఈ యొక్క డివిజన్ కోచ్కి సంబంధించిన ధర్నాను అందరూ కూడా విజయవంతం చేయాలని మేము కాజీపేట నుంచి